వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తోందా అండి? వృశ్చిక రాశి అద్భుతంగా ఉందమ్మా. గత కొంతకాలం నుండి బ్రహ్మాండంగా నడుస్తుంది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమ స్థానంలో చంద్రరాహులు, 6వ రాశిలో కుజ బుధులు, లాభంలో గురువు, పంచమంలో శుక్రుడు. చూడండి గ్రహాలు ఎలా ఉన్నాయో, అద్భుతమైన గ్రహాలు. విజయావకాశాలు పెరుగుతాయి, అదృష్ట సిద్ధి ఉన్నది. మన ఆలోచన విధానమే మన విజయాన్ని సూచిస్తుంది. ప్రక్కవారి మాటలని పరిగణనలోకి తీసుకోవద్దు. క్రమక్రమంగా కార్యసిద్ధి ఉంది. బుద్ధిబలంతో పనిచేసి విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడి పెరగకుండా పనిచేయండి, లేకపోతే అనారోగ్య లక్షణాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులవుతారు. గౌరవభావంతో అందరూ మిమ్మల్ని చూస్తారు. ముఖ్య వ్యక్తులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో గడుపుతారు. ఆహ్లాదభరిత వాతావరణం నెలకొంటుంది. అంతా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? రుద్రాభిషేకము, తైలాభిషేకము ఈ 2 చేయించుకోవడం మంచిది. లేదా శివుడికి శనికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఈశ్వర సందర్శనం, శని సందర్శనం ఈ 2 తప్పనిసరిగా చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ఎక్కువగా లాభాలు ఇచ్చే అవకాశం గ్రహాలు కల్పిస్తున్నాయి కాబట్టి శని వాడని అడ్డుకుంటాడు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెబుతాడు. అలా కాకుండా శని భగవాన్ని ప్రార్థన చేసిన, శనిప్రీతిగా నువ్వులు దానం చేసిన ఆ వచ్చే లాభం సరాసరి మన ఇంటికి